సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే భాష వాడటం బాధాకరమన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రిలా కాకుండా కాంగ్రెస్కు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ పై కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన తర్వాత తన భాషను మార్చుకుంటాడని, హుందాతనాన్ని పెంచుకుంటాడని, ప్రజలెల్లరూ గౌరవించే తెలంగాణ యాసను, భాషను ప్రచారంలోకి తీసుకొస్తాడని, వాడతారని మేమందరం భావించాం. కానీ రోజు రోజుకు ముఖ్యమంత్రి గారు సహనాన్ని కోల్పోయి వేదిక ఏదైనా ప్రతిపక్షం పైన దాడి చేయడం, గత ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంతో విరుచుకుపడడం, 6 గ్యారంటీలను అమలు చేయలేని అసహనంతో ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది చాలా దుర్మార్గం, విచారకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకే నేను ముఖ్యమంత్రి అనే విధంగా మాట్లాడడం కాకుండా తెలంగాణ ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షించి పాలన సాగించాలనే ఆలోచన చేయవలసిన ముఖ్యమంత్రి అది మరిచిపోయి మాట్లాడుతున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.